నాయకురాలు ఉన్నారు సుంకర మౌనిక గారు, ఆమెతో మాట్లాడదాం. సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయడాన్ని ఎట్లా చూస్తారో, అదే క్రమంలో కిషన్ రెడ్డి గారు మరి వెంటనే తెలంగాణకు ₹1 వచ్చినా సంతోషపడే వాళ్ళలో నేను మొదటి వాడిని ఆయన చెప్తున్నారు. సో దీంట్లో మెట్రో ఫేజ్ 2ను కిషన్ రెడ్డి గారు అడ్డుకుంటారా? అదే క్రమంలో బీజేపీకి తెలంగాణ రాష్ట్రంపై మరి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే విషయంలో మరి కావాలనే రాజకీయాలు చేస్తున్నారనే మరి రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణ ఎట్లా వస్తుంది? మౌనిక గారు, గుడ్ ఈవినింగ్ అండి. మౌనిక గారు చెప్పండి, మీకు తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో అంతర్భాగం. సో దీంట్లో మీరు ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలనుకుంటున్నారు, కానీ నిధుల విషయంలో వివక్ష చూపెడుతున్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కి మరి 13,000 కోట్ల రూపాయలు నిన్ననో మొన్ననో నిధులు విడుదల కావాల్సి ఉండే, కానీ దీంట్లో కిషన్ రెడ్డి మోకాలు అడ్డు పెడుతున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో మరి పూర్తి స్థాయిలో కాంగ్రెస్కు సహకరిస్తే మరి కనుమరుగైపోతుందనే కామెంట్స్ రేవంత్ రెడ్డి కావచ్చు, అదే క్రమంలో కాంగ్రెస్ మంత్రులంతా చేస్తున్నారు. ఏం చెప్తారు మేడం? కాంగ్రెస్ కి సహకరిస్తే ఎవరు కనుమరుగైపోతారండి? బీజేపీ కనుమరుగైతారు అంటున్నారు. బీజేపీ పార్టీ బీజేపీ మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నో రాజ్యాలలో డబుల్ ఇంజన్ సర్కార్ తో ఉంటే, కాంగ్రెస్ కనీసం గుప్పెడిగా 5 రాష్ట్రాలలో కూడా లేదు. బేసిక్ గా మినిమం 5 లో కూడా లేదు. అట్లాంటిది రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం వల్ల బీజేపీ ఎందుకు కనుమరుగుతాయి? ఏం లాజిక్ అది? అసలు లాజికే లేదు. పాయింట్ 1. పాయింట్ 2, ఒక కేంద్ర మంత్రి ఒక రాష్ట్రం నుంచి ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినవి మంచి స్కీమ్స్ ఏమున్నా, అండ్ ఎస్పెషల్గా ఇట్లాంటి మెట్రోకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖచ్చితంగా బీజేపీ తీసుకొస్తుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన 12 years లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటికంటే ఫాస్ట్ గా గ్రో అయింది. సో మెట్రోకి సంబంధించి లేదా రైల్వేస్ కి సంబంధించి ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారు దానికి సంబంధించి చేస్తున్నారు. వీళ్ళు అప్లై చేసిన దానిలో లోన్ లో టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిపోయింది, కానీ కిషన్ రెడ్డి గారు ఆపడం వల్ల కాలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వర్షాలు ప్రాబ్లం అవుతుంది సిటీలో, స్కూల్స్ స్టార్ట్ అయినాయి, వీళ్ళు సరిగ్గా అన్ని బుక్స్ కానీ పిల్లలకి యూనిఫామ్లు కానీ ఇవన్నీ రెడీ చేయలేదు. కాబట్టి ఇవన్నీ బ్యాక్లాష్ రాకముందే కిషన్ రెడ్డి గారి మీద ఒకటి బట్టగాల్చి మీద వేయడం వల్ల టాపిక్ డైవర్ట్ చేయొచ్చు అన్న ఉద్దేశంలో ఈ చీప్ నేరేటివ్ తీసుకొచ్చిందే తప్ప ఇక్కడ ఎట్లాంటి వ్యాలిడిటీ లేదు. ఎందుకంటే అక్కడ టెక్నికల్ ఇష్యూ వల్ల లోన్ ఆగిందే తప్ప దీనిలో పెద్దగా ఆపాల్సిన అవసరం లేదు అని కిషన్ రెడ్డి గారు చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారికి. అయినా కూడా నేను లేఖల మీద లేఖ రాసి దీన్ని ఒక ఇష్యూగా తెచ్చి దీని వల్ల కొంచెం పొలిటికల్ మైలేజ్ నేనేదో చేస్తున్నా అని ప్రజలు అనుకోవాలని రేవంత్ రెడ్డి గారు తాపత్రయం. ఎందుకంటే వారి ట్రాక్ రికార్డు బాగాలేదు కాబట్టి ఈ తాపత్రయంతోనే ఆయన ఎట్లాంటి స్టెప్స్ తీసుకున్నా కూడా ఆయనకు పెద్ద రిజల్ట్ ఏం రాదు అని నా ఒపీనియన్. శ్రీనివాస్, ఓకే మేడం. అంటే ఇప్పుడు దీంట్లో రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కిషన్ రెడ్డి మీద సైంధవుడిలో అడ్డుకుంటున్నాడని, అంటే ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వంకు అలాగే బీజేపీ ప్రభుత్వానికి బద్ద శత్రుత్వం ఉంటుంది. సో దీంట్లో మీకు బాధ్యత ఉండాల్సింది, కానీ ఈ మెట్రో ఫేజ్ 2ను అంటే ఆయన వెరీ కాన్ఫిడెంట్గా ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు బ్యాంకులో పడాల్సిన అమౌంట్ను కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉండి ఆపేశారని చేసిన ఆరోపణలు. వాస్తవానికి ఆ నిధులు ఆగిపోవడానికి కారణం ఎవరు? దాంట్లో మరి ఇది మీరేమో టెక్నికల్ మ్యాటర్ అంటున్నారు, ఆ టెక్నికల్ మ్యాటర్ ఉంది సరే. ఇక మరి కేంద్ర రైల్వే మంత్రితోని ఒక మీటింగ్ అరేంజ్ చేయించండి అర్జెంట్. కానీ కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి కోరిన దాని పట్ల మీరు బీజేపీ లీడర్గా ఎట్లా స్పందిస్తారు? అదే అండి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి రైల్వే మినిస్టర్ తో అవసరం లేదు. ఇక్కడ కిషన్ రెడ్డి గారు కూడా డీల్ చేస్తారు, ఎందుకంటే ఆయన కూడా ఒక కేంద్ర మంత్రి. మీరు అక్కడ రైల్వే మినిస్ట్రీ నుంచి వచ్చినా కూడా ఇక్కడ రెస్పాన్సిబిలిటీ కిషన్ రెడ్డి గారిది కాబట్టి కిషన్ రెడ్డి గారు దాన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంటది. ఆయన బాధ్యత కూడా ఈ రాష్ట్రంలో ఏది చేసినా కూడా కేంద్రం నుంచి అయ్యే నిధులతోని. కాబట్టి కిషన్ రెడ్డి గారిని అడగకుండా ఆయనని బైపాస్ చేస్తూ మీరు రైల్వే మినిస్టర్ తో నాకు అపాయింట్మెంట్ పెట్టించండి అంటే, మీకు రైల్వే మినిస్టర్ తో అపాయింట్మెంట్ పెట్టియడం పెద్ద విషయం కాదు, కానీ అక్కడ అవసరం ఏముంది? లోన్ టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిపోయింది అని ఇక్కడ క్లియర్ గా కిషన్ రెడ్డి గారు చెప్పినా కూడా మాటల యుద్ధం చేస్తూ ఆయన ఈగోని హర్ట్ చేయడం. ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక పని చేయగలరు, మీరు చేసే పనిని ఇంకొకరితో చేయించండి అని మిమ్మల్ని అడగాల్సిన అవసరం ఏమున్నది? ఎందుకు అట్లా అడగడం? ఆయన చేస్తారు ఒకటి. రెండోది టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిపోయింది, కొంచెం ఆగండి, అది ఏదో ఒకలాగా ఫైనల్ అవుతుంది అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడడం
అనేది ఏమైతుంది అంటే రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక న్యూస్ లో ఉండడం కోసం, ఎందుకంటే ఇటు డెవలప్మెంట్ కానీ స్కీముల్లో కానీ లేదా ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి స్కూల్ ఫీజులలో ఉన్నది, స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలకు బుక్స్ రెడీగా లేవు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు యూనిఫామ్స్ రెడీగా లేవు, ఇప్పుడు మధ్యాహ్న భోజనాలు ఉన్నాయి. ఇవన్నిటి మీద నుంచి దృష్టి మరలించడం కోసం కిషన్ రెడ్డి గారి మీద ఇట్లా బట్టగాల్చి మీదేసి ఏదో కొంచెం టైం పాస్ చేసి ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త టాపిక్ తీస్తూ టైం పాస్ పాలిటిక్స్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే అది ఇందాక చెప్పినట్టే, నేను అన్నట్టుగానే ఇప్పటి నుంచి అడ్డిమారి గుడ్డి దెబ్బల వీళ్ళు కూడా ఊహించలే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో. సో వచ్చింది కాబట్టి 5 ఏళ్ళు అట్లా ఇట్లా టైం పాస్ చేస్తూ ఆడుతూ పాడుతూ 4 రాళ్ళు అంటే కొన్ని వేల కోట్లు వెనకేసుకోవడం, ఈ కాన్సెప్ట్ నుంచి వేరే కాన్సెప్ట్ వీళ్ళకి లేదు. ఈ ప్రాసెస్ లో కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ కేంద్ర మంత్రి, సెంటర్ నుంచి మాకు ఇది వస్తలేదు, సెంటర్ అన్యాయం చేస్తుంది, సెంటర్ ఇట్లా చేస్తుంది, బీజేపీ కేంద్రంలో ఉండి మాకు నిధులు ఇస్తలేదు అనే ఈ నేరేటివ్ ని బిల్డ్ చేస్తూ 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 రేవంత్ రెడ్డి మీద సింపతి తీసుకురావడం కోసం, ప్రజల దగ్గర సింపతి కోసం ఇట్లాంటివి చేస్తున్నారు. కానీ ప్రజలు అన్ని గమనిస్తుంటారు. భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్రాన్ని ఇగ్నోర్ చేసి ఇంకో రాష్ట్రాన్ని గ్రో చేయదు. ప్రతి రాష్ట్రాన్ని ప్రతి దేశంలో భాగంగా చూస్తుంది కాబట్టి ఏదేదైతే రాష్ట్రాన్ని ఇగ్నోర్ చేస్తామో అక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గ్రో అవుతారు అనే విషయం భారతీయ జనతా పార్టీకి తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ స్టేట్ ని ఇగ్నోర్ చేసే ప్రసక్తి లేదు. అది ఫైనాన్షియల్ గా కావచ్చు, స్కీమ్స్ వల్ల కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల కావచ్చు, యూత్ కి వచ్చే వాటి విషయాల్లో కావచ్చు, రైతులకు వచ్చే బీమాల విషయమైనా కావచ్చు, ఏ విషయంలోనైనా ఏ రాష్ట్రాన్ని ఇగ్నోర్ చేయదు. ఎందుకంటే అది నేషన్ సెక్యూరిటీకి ప్రాబ్లం అవుతుంది. ఎస్పెషల్ గా హైదరాబాద్ ని తెలంగాణని ఇగ్నోర్ చేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇక్కడ ఓల్డ్ సిటీలో ప్రపంచంలో ఎక్కడ ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినా కూడా ఓల్డ్ సిటీ నుంచి మూలాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తెచ్చి అట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని తీసేయాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద ఒక నజర్ పెట్టి ఉన్నది. అట్లాంటప్పుడు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గానీ ఇట్లాంటి గానీ ఆపే ప్రసక్తే ఉండదు. రేవంత్ రెడ్డి గారు ఊరికే ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, రెండోది ఆయన కౌంటర్ వేయడానికి కిషన్ రెడ్డి గారి మీద అట్లా బట్టగాల్చి మీద వేయడం లాంటివి చేస్తున్నారు అని నా ఒపీనియన్. మౌనిక గారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మొదటి